Solomon journey. తపస్కాల శ్రమదినాలలో మన రావిపాడు అమలోద్భవి మాతా దేవాలయమునందు వేలాది విశ్వాసుల మధ్య మ్రానికొమ్మల ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది. అని వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కొలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. మరికొందరు, తాలుడు ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూతుము అని యేసు తిరిగి బిగ్గరగా కేక వేసి ప్రాణం విడెను. రెండవ భాగానికి స్వాగతం. ప్రసంగాన్ని విన్నాం కదా, దానికి కొనసాగింపుగానే ఈ రెండవ భాగం కూడా ఉంటుంది. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి కంపించెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను, మరణించిన పరిశుద్ధుల్లో అనేకులు దేహములు లేవబడెను. యేసు పునరుద్ధానం తర్వాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరము ప్రవేశించి అనేకులకు కనిపించిరి. శతాధిపతియు అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులను భూకంపం మొదలగు సంభవించిన సంఘటనలు చూచి మిక్కిలి భయపడి, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి. యేసుకు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరం నుండి చూచుచుండరి. వారిలో మగ్దల మరియమ్మ, యాకోబు, యేసుకుల తల్లియగు మరియమ్మ, జబదాయి కుమారుని తల్లిను ఉండ్రి. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడకు అరిమత్తయి యేసుకు పిలాతు యొద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇప్పించమని కోరగా అతడు అందులకు అంగీకరించెను. యేసు భౌతిక దేహమును సరికొత్త నారబట్టతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలపించుకున్న క్రొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమునకు అడ్డుగా పెద్ద రాతిని దొర్లించి వెడలిపోయాను. అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్దలి మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుండి ఉండరి. ఆయుధ దినమునకు మరునాడు ప్రధాన అర్చకులను పరిసేలను కలిసి పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవునుడని లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకం ఉన్నది. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగలించుకొని పోయి మృతుల నుండి లేచెను అని జనులకు చెప్పుదునేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడుపటి మోసము ఘోరతరముగా నుండును. కనుక 3వ దినము వరకు సమాధిని భద్రపరచ ఆజ్ఞాపింపుము అని చెప్పిరి. అందుకు పిలాతు, మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి మీ చేతనంత వరకు సమాధిని భద్రము చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. ఇది క్రీస్తు సువిశేషము. దేవునిచే మిక్కిలుగా ప్రేమించబడుచున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా మ్రానికొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క మానికొమ్మల ఆదివారం రోజున అందరూ కూడా మానికొమ్మలు పట్టుకొని క్రీస్తుకు మేమందరం సాక్షులమని తెలపటమే ఈ యొక్క మానికొమ్మల ఆదివారం యొక్క సారాంశం. ఆనాడు క్రీస్తు ప్రభు యెరూషలేమునకు వెళ్ళుచున్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ యొక్క త్రోవలో అనేకులు ఆయన యొద్దకు చేరి ఆయన క్రీస్తు అని, వారికి రాజు అని వాళ్ళు అంగీకరించి ఆయనకు హోసన్నా జేజేలు పలికిరి. అలా పలికినటువంటి
ఆ జన సమూహమే తిరిగి ఆయనను సిలువ వేయుడు అని కూడా ఆ జన సమూహమే పలికిరి. మరి ఈరోజు మనందరం కూడా ఈ యొక్క మ్రాని కొమ్మలను చేతబూని మన విచారణలో ఉన్నటువంటి పురవీధుల గుండా హోసన్న గీతములు పాడుచు, హల్లెలూయా పాడుచు, జేజేలు కొట్టుచు మనందరం కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలోనికి చేరుకున్నాం. మరి మనలో ఎంతమంది ఆయన మనకు రాజు, నాకు రాజు, నా జీవితానికి రాజు, నన్ను నడిపించేటువంటి రాజు, నాకు శాంతిని వసగేటువంటి రాజు అని ఎంతమంది విశ్వాసంతో స్వీకరిస్తూ ఉన్నాం? ఆనాడు ఆ జనసమూహం అంతా కూడా ఆయన రాజు అని పలికి తిరిగి ఆయనను సిలువ వేయుడు అని పలికిరి. మరి మనం ఆ జనసమూహంతో కలిసి ఉన్నామా, లేదా ఆ జనసమూహం వలె మన జీవితాలు ఉన్నాయా? ఏదో మాట వరసకు ఏదో చేయాలి కాబట్టి ఆచార ప్రకారమును ఈ యొక్క మ్రాని కొమ్మల ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నామా, లేదా నిజమైన విశ్వాసంతో క్రీస్తు ప్రభు నాకు రాజు, క్రీస్తు ప్రభు నన్ను రక్షించేవాడు, క్రీస్తు ప్రభు నన్ను నడిపించేవాడు, క్రీస్తు ప్రభు నా జీవితానికి రాజు అని మన విశ్వాసంతో ఆయనను స్వీకరించుతున్నామా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క మ్రాని కొమ్మల ఆదివారం నాడు మనం అక్కడ ప్రారంభమైనప్పుడు ఫాదర్ గారు ఒక సుశేష పట్టణం చదివారు. ఆ సుశేష పట్టణంలో క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు, పలానా గ్రామానికి వెళ్ళి అక్కడ గాడిద పిల్లను తీసుకొని, గాడిదను దాని పిల్లను తీసుకొని రమ్మని చెబుతూ ఉన్నాడు. దానిపై ఆయన ఆ యొక్క యెరూషలేమునకు ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఇక్కడ రాజు అంటే మనందరికీ గుర్తొచ్చేది యుద్ధము, అదేవిధంగా రాజు వాహనం ఏంటి? గుర్రము. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు యుద్ధము చేయటానికి కాదు, కానీ మనందరికి కూడా శాంతిని వసగటానికి ఆ యొక్క గాడిద పిల్లనికి మనందరికి కూడా శాంతి సమకూర్చేటువంటి రాజుగా మనందరి మధ్యలోనికి వెంచేస్తూ ఉన్నాడు. అప్పటిలో రాజు గుర్రముపై వెళితే యుద్ధానికని, అదేవిధంగా గాడిదపై వెళితే సమాధానపరచుకోవడానికి వెళుతూ ఉన్నాడని వాళ్ళు భావించేవాళ్ళు. మరి క్రీస్తు ప్రభువుని వాళ్ళందరూ ఏ విధంగా స్వీకరించారు అంటే, క్రీస్తు ప్రభుని ఒక రాజుగా స్వీకరించారు. ఏ విధంగా రాజు అంటే, వాళ్ళందరి కోసం యుద్ధం చేసి వాళ్ళందరూ సంరక్షించేటువంటి ఒక రాజుగా స్వీకరించారు. కానీ ఆయన వచ్చింది మాత్రం గాడిద పిల్ల మీద మాత్రమే. అందుకనే వాళ్ళు ఆయనను తిరస్కరించారు. మరలా వాళ్ళు క్రీస్తు ప్రభు వాళ్ళకి తెచ్చేది శాంతి అని వారు గ్రహించలేకపోయారు. క్రీస్తు ప్రభు యుద్ధం చేసేది వ్యక్తుల మీద కాదు, పాపం మీదని, సైతాను మీదని వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకనే వాళ్ళు క్రీస్తుని తిరస్కరించారు. మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం, ఈ యొక్క కథోలిక సంఘస్థులైనటువంటి మనం ఎంతవరకు ఆయనను మన రాజుగా, నాకు శాంతిని సమకూర్చేటువంటి క్రీస్తు ఈయనే అని ఎంతవరకు మనం ఆయనను స్వీకరిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా? ఒక చిన్న అబ్బాయి క్రికెట్ చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క చూస్తున్నటువంటి అబ్బాయి ఒక టీం అంటే ఇష్టం. ఆ టీము క్రికెట్ ఆడుతూ ఆ టీము గెలుస్తున్నంత వరకు అబ్బా ఈ టీము చాలా మంచి టీము, బాగా ఆడుతూ ఉంది అని గొప్పలు చెప్పాడు. ఎప్పుడైతే ఆ టీము ఓడిపోతూ ఉందో వీళ్ళు శుద్ధ వేస్ట్, ఆడతో రాదు, ఏమీ రాదు, శుద్ధ వేస్ట్ అని అదే బాలుడు పలుకుతూ ఉన్నాడు. మరి మనం కూడా అదే విధంగా ఉన్నామా? క్రీస్తు ప్రభువుని మన రక్షకుడిగా మనం అంగీకరిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన బాధల్లో ఉన్నప్పుడు, మనకు ఏమీ జరిగినప్పుడు క్రీస్తు ప్రభు మన దగ్గర లేడు అని మనం కూడా ఆయన దూషించడం మొదలు పెడతాం. నాకే ఎందుకు క్రీస్తు ప్రభు ఈ కష్టాలు ఇస్తూ ఉన్నాడు, నాకే ఎందుకు ఈ బాధలు ఇస్తూ ఉన్నాడని ఆయన్ని మనం ప్రశ్నిస్తాం ఈ యొక్క బాలుడి వలె. కాబట్టి మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆ యొక్క బాలుని వలె ఒక సమయంలో ఒక విధంగా, ఇంకో సమయంలో ఇంకో విధంగా ఉండకుండా మనం క్రీస్తు ప్రభువుని నిరంతరం మన రక్షకుడుగా, మనకు శాంతినిచ్చేటువంటి క్రీస్తు ప్రభువుగా, ఆయన మనందరి కోసం మరణించి మనలో ఉన్నటువంటి పాపంతో యుద్ధము చేసి
మనల్ని రక్షించినటువంటి రక్షకుడుగా మనం అంగీకరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆ విధంగా అంగీకరిస్తామో నిజమైనటువంటి మానికొమ్మల ఆదివారం మనం చేసుకునే వాళ్ళం అవుతాం. నిజమైనటువంటి హోసానా లేదా జేజేలు మనం కొట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క మానికొమ్మల ఆదివారం నాడు క్రీస్తు ప్రభు మనకు తెలియజేసేది ఏమిటంటే, మనందరం కూడా ఆన్లైన్ లో ఫాలో అవుతూ ఉంటాం క్రీస్తు ప్రభుని. ఎవరైతే క్రీస్తు ప్రభు ఫోటోలు పెడుతూ ఉంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభు ఫోటోలు ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఇంకా వేరు ఇన్స్టాగ్రామ్ లో ఇటువంటి వాటిలో క్రీస్తు ప్రభు ఫోటోలు పెడుతూ ఉంటారో వాళ్ళని మనం లైక్ చేస్తూ ఉంటాం. అంటే క్రీస్తు ప్రభుని మనం ఆన్లైన్ లో మాత్రమే ఫాలో అవుతామా? నిజంగా ఫాలో అవ్వమా? మనం నిజంగా క్రైస్తవులు అయితే ఆన్లైన్ లోనే కాదు, నిజంగా మన జీవితంలో క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళంగా మనం ఉండాలి. అప్పుడే మనం క్రీస్తు ప్రభువుని మన రక్షకుడుగా, మన రాజుగా స్వీకరించిన వాళ్ళం అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మొదటి పట్టణంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో సేవకుడు తనకు వచ్చినటువంటి కష్టాలన్నిటినీ భరించి తాను విజయాన్ని సాధించాడు. రెండవ పట్టణంలో ఫిలిప్పీలు వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసాన్ని చాటి చెప్పారు. మరి క్రీస్తు ప్రభు నిజమైనటువంటి ప్రేమను మనందరికీ చూపించాడు. ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా, యూదా ఇస్కరియోతు ఆయనను అప్పగించాడు, పేతురు ఆయన విడిచిపెట్టి వెళ్ళారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆయనకి జేజేలు పలికినటువంటి జనులే ఆయనను సిలువకు అప్పగించారు. కానీ ఎవరు విడిచిపెట్టినా, ఎవరు ఆయనతో లేకపోయినా సరే క్రీస్తు ప్రభు మాత్రం అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమను మనందరికీ పంచి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా ఆ యొక్క బాధను స్వీకరించి జయించినటువంటి ఆ సైనికుని వల్లే మనం ఉండాలి. అదేవిధంగా ఫిలిప్పీలు చూపించినటువంటి విశ్వాసుల్లా మనం మన విశ్వాసాన్ని చాటి చెప్పాలి. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తన ప్రేమను మనందరికి ఇచ్చాడో, మనం కూడా ఆయన ప్రేమను పొందినటువంటి మనందరం కూడా ఆయన ప్రేమను ఇతరులకు పంచే విధంగా మనం జీవించాలి. కాబట్టి ఈ యొక్క మానికొమ్మల ఆదివారం నాడు ప్రభు మనందరిని కూడా ఇతరులను ప్రేమించే విధంగా దీవించాలని, ఎటువంటి కష్టంలో ఉన్నా సరే క్రీస్తు ప్రభు నాకు రాజు, క్రీస్తు ప్రభు నాకు శాంతి నసినటువంటి ప్రభు, నా జీవితాన్ని నడిపించేటువంటి దేవుడు అని విశ్వసించేటువంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయాలని ఒక దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆ త్రియేక దేవుని యందు మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాస సంగ్రమను భక్తితముగా చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము పవిత్ర వారంలో ప్రవేశించి ఉన్నాం. ఈరోజు మ్రానికొమ్మల ఆదివారం, శ్రమల ఆదివారం. ప్రభు యొక్క మరణాన్ని మనమందరము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి మనమందరం కూడా ఏక మనసుతో, ఏక హృదయముతో, నిండు విశ్వాసముతో మన విన్నపాలను, మనవులను యేసు ప్రభువు ద్వారా ఆ దేవాదేవునికి, తండ్రి దేవునికి భక్తి ప్రపత్తులతో విన్నవించుకుందాం. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుని రారాజుగా యెరూషలేము వీధులలో జయ నాదములు చేయుచు, హోసాన్న గీతములు పాడుచు నాటి ఇజ్రాయేలు ప్రజలు ప్రభువుకు ఘన స్వాగతం పలికారు. ఈనాడు ముకులిత హస్తములతో, భక్తి ప్రపత్తులతో ఆ రాజాదిరాజు సమక్షంలో మన మనవుల కోసం, మన స్త్రీ సభ అవసరముల కోసం ప్రార్థించుదాం. అందరము కళ్ళు మూసుకుందాం. ఈ మన రావిపాడు విచారణ కోసం, క్రైస్తవ సంఘాల కోసం, మన గ్రామం కోసం, మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, యవనస్తుల కోసం, బాల బాలికల కోసం, అనారోగ్యం ఉండే వారి కోసం,
వ్యాధి బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, ఆర్థిక బాధలతో బాధపడుచున్న వారి కోసం, మన నూతన దేవాలయం కోసం, ఈ దీవుని పూజను సమర్పిస్తున్న ప్రతి కుటుంబం కోసం, మనందరి మనసులో ఉన్నటువంటి తలంపుల కోసం, విన్నపాల కోసం, తమ కోసం ప్రార్థన చేయమని మనందరిని అడిగినటువంటి వారి కోసం, మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామని చెప్పినామో ఆ బిడ్డలందరి కోసం, ప్రపంచ నాయకుల కోసం, ప్రజలందరి కోసం, ప్రపంచవ్యాప్తముగా యుద్ధ వాతావరణము తొలగి సామరస్యముగా శాంతిటువంటి వాతావరణాన్ని ప్రపంచ నాయకుల మధ్య, దేశాల మధ్య, ప్రజల మధ్య దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుడు వీరందరినీ కూడా దీవించి ఆశ్రయించాలి. ఆయన ఆరోగ్యాలతో, సమాధానంతో, ఆయన కృపావరాలతో, దీవులతో నింపి కలకాలము కాచి కాపాడాలని ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించడము. కరుణాసాగరైన మా సర్వేశ్వర, మ్రానికొమ్మల ఆదివారం రోజున, శ్రమల ఆదివారం రోజున, పవిత్ర వారము ప్రారంభం రోజున మీ బలిపీఠము చుట్టూ సమావేశమై ఏక మనసుతో, ఏక హృదయముతో, నిండు విశ్వాసముతో, నమ్మకముతో, ప్రేమతో మీకు విన్నవించిన ఈ మా విన్నపములను, మనవలను, తలంపులను, కోరికలను దయతో అంగీకరించి మన్నించి మమ్మందరినీ దీవించి ఆశ్రయించమని మా ప్రభు అయిన శిలువ నాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రథమ ఫలములను సమర్పింతును, అర్పణాక్షరసములను అర్పింతును. నా ప్రథమ ఫలములను సమర్పింతును, ధూపదీప నైవేద్యము అర్పింతును. తగ్గింపు మనసును సమర్పింతును, ధూపదీప నైవేద్యము అర్పింతును. తగ్గింపు మనసును సమర్పింతును. నాకున్నదంతయు నీవే ప్రభు, ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు. ఓ ప్రభువా, మీ జంజయ కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము మీతో చక్కపడు గడియ మరింత దగ్గర పడును గాక. మేము మా సొంత ప్రయత్నముతో మీ నుండి పాపక్షమను సాధించలేము, కానీ సాటి లేని మీ దీవబలి శక్తి ప్రభావమున మీ నుండి సంపూర్ణ క్షమను పొంది మీ కారుణ్య ఫలములను చవిచూతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావని పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు హృదయవందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిర్దోషయుండి పాపాత్మల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలు అనుభవించాడు. దోషులను రక్షించడం కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించాడు. ఆయన మరణము మా పాపములను క్షాళనము చేశాడు. ఆయన ఉత్థానము మా విముక్తధనముగా చెల్లించాడు. కావున దూతలతో అద్దూతలతో భద్రాసనతో ఏకమై మేము ఎల్లప్పుడూ మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ మధ్యమాలు కొలుచున్నా.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ తండ్రి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ తండ్రి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వరా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీరత్వమునందు వారి వారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముచ్చుకును. మా లియో పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న ప్రతి కుటుంబమును, ఇక్కడ సమావేశమైన ఈ మీ బిడ్డలందరినీ దీవించి వీరందరి మనవులను విన్నపాలను ఆలకించి మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఇది బలి పూజలు నడిపించిన కుటుంబాలను, మరణించిన వారి ఆత్మలను మరియు నీ కనికరమంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దీవ ప్రకాశమునకు చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లికి మరి మాతతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదరణీయ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ పరలోక తండ్రిని మనందరినీ ఈ దీవులకు సమర్పిస్తున్న కుటుంబాలను దీవించి కాపాడమని వేడుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపమరడి భక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను విశ్వాసముతో నిరీక్షించుచుందము. ఏలైనా
నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు యేసువారు మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. ఈ వైగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ఆ ప్రభు యొక్క సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ద్వారా మాకు దయ చూపండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ దివ్య గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుకొనును. క్రీస్తు సై రక్తములో నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులైన వలన జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా.
సత్ప్రసాద అనంతరం అందుకున్న విలువైన సందేశాన్ని మననం చేసుకుంటూ తిరుగు పయనమయ్యారు. ఎంతో మంది సిస్టర్స్, జపాలను ఆలపించే మహిళలు ఈ పూజలో పాల్గొని ప్రభువును స్తుతించారు. ఈ శ్రమ దినాలలో అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పుకొనబడే మ్రానికొమ్మల ఆదివారం ఎపిసోడ్ పూర్తయిపోయింది. ఈ తపస్కాలంలో మరొక క్రొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.